మంచి టిప్ చెప్పనా? మీ లిప్స్ అనేది చప్పడిగా ఉంటే, మీకు లిప్ బామ్ అన్నది షైన్ రావాలనుకుంటే, లిప్ గ్లాస్‌గా ఉండాలనుకుంటే, కొంచెం నెయ్యి తీసుకోండి. కొంచెం నెయ్యి తీసుకొని, చాలా కొంచెం లిప్ బామ్ పెట్టేసుకోండి. ఆ కెమికల్ అనేది మన లిప్‌కి పట్టుకొని ఉంటుంది. అలాగే మంచి లిప్ గ్లాస్ మనకి లిప్ గ్లాస్ లాగా మంచి షైన్ అనేది వస్తుంది. బాగుంది కదా టిప్? హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను 2 టైప్స్ ఆఫ్ హీటింగ్ టూల్స్ లేకుండానే ఇంట్లోనే మన కర్ల్స్ అనేది మన హెయిర్ ని డ్యామేజ్ చేసుకోకుండానే ఎలా చేసుకోవచ్చు అన్నది ఇవాళ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకండి, ఈ వీడియోని మొత్తం చూడండి. జస్ట్ మీకు దువ్వెన అలాగే దుపట్టా ఉంటే సరిపోతుంది. ఈ రెండింటితోనే మీరు లాంగ్ లాస్టింగ్ ఎలా ఉంచుకోవాలో కూడా నేను టిప్ అన్నది లాస్ట్ లో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీ కర్ల్స్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో డ్యామేజ్ కూడా లేకుండా, జీరో అంటే నెగిటివ్ ఎఫెక్ట్. అందరికి గుండెలో రాయపడి ఒక పెద్ద అనౌన్స్మెంట్ అట్లా తీసుకొచ్చేసింది. ముందుకు వెళ్ళిన తర్వాత నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేయబోతున్నాను. దానికి కండిషన్స్ వచ్చేసి సెల్ఫ్ హెయిర్ బై అఖిల ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి, మంచి ఎంగేజ్మెంట్ అనేది మన ఛానల్లో చూపించండాలి. సో ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఏం లేదు, నేను పెట్టే రెమెడీస్ అనేది ట్రై చేయాలి, వచ్చి పాజిటివ్గా మంచి కామెంట్స్ అనేది పెట్టి ఎవరు ఎంగేజ్మెంట్ బాగా చూపిస్తారో వాళ్ళకి నేను గివ్ అవే అనేది ఇవ్వబోతున్నాను. సో హరీ అప్, ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, గిఫ్ట్ కొట్టేయండి. చెప్పైనా సరే స్టార్ట్ చేసే ముందు మీ హెయిర్ అనేది షాంపూ చేసి ఉండాలి. ఆ తర్వాత మీ హెయిర్ అనేది డీటాంగిల్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి. చెప్తాను, 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని దీన్ని కొంచెం వెట్ చేసుకోండి. ఓకేనా? కొంచెం కొంచెం తడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు మీ దగ్గర స్ప్రే ఉంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ట్విస్ట్ చేసేసుకోండి. ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎంత చిన్న చిన్నగా మీరు చేసుకుంటే టైట్గా, మీకు ఆ తర్వాత అంత మంచి రిజల్ట్ అన్నది గర్ల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఇలా ఇలా ట్విస్ట్ చేసుకోండి కింద దాకా. ఓకేనా? సో దీన్ని పట్టుకోండి. మళ్ళీ ఇంకో సెక్షన్ తీసుకోండి. సెక్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ మీరు ట్విస్ట్ చేసేసుకోండి. అయ్యాక కొంచెం తడి చేసుకుంటూ లూక్ వామ్ వాటర్ ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? సో స్టీమర్ ఉంటే కూడా మీరు స్టీమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఏమీ లేవు, మాకు ఇన్స్టెంట్ గా రావాలనుకుంటే కొంచెం అలా వెయిట్ చేసుకోండి. కొంచెం కొంచెం ఇలాగా అని వెయిట్ చేసుకోండి. వెంటనే వచ్చేస్తుంది. కర్వ్స్ అనేది సెట్ అయిపోతాయి. మీకు కొంచెం తడి అన్నది తగ్గిపోయిన సరికి మీకు హెయిర్ అనేది డ్రై అయిపోయే టైంకి మీకు మంచి కర్వ్స్ అనేది రెడీ అయిపోతాయి. సో అప్పటి వరకు ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ట్విస్ట్ చేసుకుంటూ స్టీమర్ ఉంటే స్టీమ్ పెట్టుకుంటూ, అది కూడా ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ ఇలా అయితే బాగుంది కదా. సో మంచి ఆటలాగా మంచిగా ఉంది. అలా వెయిట్ చేసుకుంటూ ఇలా చేసేసుకుని దీన్ని ఇప్పుడు ఇలా వదిలేయండి, డ్రై అవుతుంది. సో ఇప్పుడు నేను స్టెప్ 2 ఏంటి అన్నది చెప్తాను. సో ఫస్ట్ హెయిర్ని మళ్ళీ ఇది డీటాంగిల్ చేసేసుకోవాలి. డీటాంగిల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చున్నీ అనేది అప్లై చేయబోతున్నాను. దీనికైతే ఏమీ అక్కర్లేదు. ఓకేనా? సో దీనికి మాత్రం చున్నీ పెడదాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మీరు కొంచెం తడి చేసుకోవాలి.
సో నా కర్వ్స్ అనేది ఇక్కడ నుంచి అక్కర్లేదు అనుకునే నేను చేయట్లేదు. ఇంకా అక్కడి నుంచి కావాలంటే, కానీ ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో అందుకని జస్ట్ నేను లెంత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపించడానికి కూడా నేను ఇక్కడ చేయలేదు. ఇక్కడ అన్నది ఇలా స్ట్రైట్గా ఉంది. సో ఇప్పుడు ఇది అన్నది మనకి డ్రై అయ్యాక ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే చెప్తాను. ఈ పార్ట్ అన్నది ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ అన్నది చిక్కు తీసేసుకుని ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ పార్ట్ ని నేను ఈ చున్నీతో ఇలా టై చేస్తాను. సో ఈ టై చేసే లోపల సబ్స్క్రైబ్ చేసేయండి. చేశారా? థ్యాంక్ యూ. చేయని వాళ్ళైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత మంచిగా నేను ఇంట్లోనే హీట్లెస్ కర్వ్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కదా. సో ఇది అయ్యే లోపల ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. ఇప్పుడు దీన్ని ట్విస్ట్ చేస్తున్నాను. ఇలాగా ట్విస్ట్ చేసి దీనికి చుట్టేసేయండి ఇలాగా. సో రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను. సెక్యూర్ చేసేసుకుని ఇలా కాసేపు వదిలేసేయండి. మీ పర్ఫెక్ట్ టైం కావాలి అఖిల అనుకుంటే 7 to 8 hours అనేది మీరు గ్యారంటీగా పెట్టుకోవాలి. సో ఇది చూసారా డ్రై అవుతుంది మెల్లిగా. సో కర్ల్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్. సో ఇది మెల్లిగా డ్రై అవుతుంది. డ్రై అయ్యాక నేను మళ్ళీ చెప్తాను. ఆఫ్టర్ 4 hours తర్వాత నా హెయిర్ కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇదేమో చున్నీ పెట్టింది ఇప్పుడు నేను చూపిస్తున్నది, ఇటు పక్కదేమో నేను హ్యాండ్తో చేసింది. సో ఇదైతే చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా మౌల్డ్ అయింది. హెయిర్ అయితే చాలా బాగా మనకి ఒక్కొక్క హెయిర్ అన్నది చాలా కర్ల్ అన్నది చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడేమో నేను ఏమైందంటే సిల్క్ది కదా, సో జారిపోయింది. సో అందుకని ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంచుకోలేకపోయాను. మీరు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఓవర్ నైట్ ఉంచుకుంటేనే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హ్యాండ్తో చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది. ఓకేనా. చూసేసారు కదా కర్ల్స్ అన్నది ఇలా ఎక్కువసేపు సెట్ అయి ఉండాలంటే ఒక టిప్ చెప్తాను అన్నాను కదా. ఏం చేయాలంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి, ఎలివెరా జెల్ వేసుకోండి, రోజ్ వాటర్ వేసుకోండి, లేకపోతే రోజ్ వాటర్ లేకపోతే ప్లెయిన్ వాటర్ అయినా డ్రింకింగ్ వాటర్ వేసుకుని మీరు షేక్ చేసేసుకుంటే మన సెట్టింగ్ స్ప్రే లాగా మనకి స్ప్రే అనేది రెడీ అయిపోతుంది. ఆ వాటర్ స్ప్రే అనేది మీరు స్ప్రే చేసేసుకుంటే మీకు సెట్ అయిపోయి ఉంటుంది. కర్ల్స్ అనేది చేంజ్ అవ్వదు. దీనికి మీరు ఏది పర్స్లో అయినా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. డ్రై అవుతుంది అనగానే మీరు స్ప్రే చేసేసుకున్నారంటే ఇలాగే సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి. అమేజింగ్ రెమెడీ. మీకు ఇలాంటి రెమెడీస్ అన్నది కావాలనుకుంటే మన సెల్ఫ్ కేర్ బ్యాక్ ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. సో మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.